గొడ్డలివేటు పేటెంట్ రైస్ జగన్మోహన్ రెడ్డిదేనని పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ మెంబర్ మామిడి గోవిందరావు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏడాదిలోపే 70% హామీలను నెరవేర్చామని, ఇందుకు రోజురోజుకు ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై మరింత విశ్వాసం పెరగనుండడంతో ఓర్వలేని జగన్ రెడ్డి విషన్ కక్కడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఒక్క రహదారిని కూడా పూర్తి చేసిన పాపాన పోలేదని, చివరకు పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను కూడా మూసివేసిన ఘనుడు జగన్ రెడ్డి అని విమర్శించారు. అందరికీ నమస్కారం. వెన్నుపోటు గొడ్డలవేటు అనే పేటెంట్ హక్కులకి జగన్మోహన్ రెడ్డి ఆయన తోలగా సిద్ధాంతపడ్డారు. ఎంతోమంది మనం చూస్తున్నాం. ప్రజలందరికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒక్క ఛాన్స్ అని చెప్పి 2019లో అధికారం వచ్చిన తర్వాత, అధికారం వచ్చి 5 సంవత్సరాలు అయినా సరే ఆయన ఇచ్చిన హామీలు కనీసం 10% కూడా నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి. ఆయనకు ఒకటే తెలుసు, వెన్నుపోటు పడ్డం, గొడ్డలతో పడ్డం, ఈ 2 విషయాలు మాత్రమే తెలుసు. ఇంకేమీ ఆయనకి తెలియదు. ఎదుటి వాళ్ళని దెయ్యాల వేదాలు వల్లించినట్టు ఎదుటి వాళ్ళని విమర్శించడం తప్ప తన వరకు తాను ఈ 2019 నుంచి 2024 మధ్యలో నేను ఏం చేశాననే విషయం మాత్రం ఆయన మర్చిపోతూ ఉన్నారు. ఆయన ఈ కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరంలోనే 70% హామీలు నెరవేరిస్తే, గత సైకో ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కూడా 10% హామీలు నేర్చుకుంటా 80% గాలి వదిలేశారు. ఏ హామీలు ఇచ్చారో అవి 80% గాలి వదిలేశారు. ఏమి తీసుకోండి, ఎవరిది ఎన్నుకోటు ఎవరిది? ప్రజలకు ఎవరు మాయమాటలు మోసం చేశారు? విద్యార్థులందరికీ మెగా జాబ్ క్యాలెండర్ అన్నారు. సంవత్సరంకి ఒకసారి మెగా జాబ్ క్యాలెండర్ తీయలేదు. కాక విద్యార్థులందరికీ మోసం చేశారు. ప్రజలందరికీ ఏం చెప్పాడు ఆయన స్వర్ణాంధ్ర నిర్మిస్తానన్నాడు. అంటే మొత్తము 3 రాజధానులు అని చెప్పాడు. కానీ 3 రాజధానులు ఒక ఇటు ఎక్కడైనా పెంచాలని అది కూడా చేయలేదు. ప్రజలకు మాయ మాటలు చెప్పాడు. అదే కాదు, ఏ విషయం తీసుకున్నా సరే ప్రజలు కూడా వీళ్ళ అలం కోసం చేసి చెప్పండి మీరు ఒకసారి. మా ప్రభుత్వంలో 2014 నుంచి 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు 200 నుంచి 2000 రూపాయలు పెన్షన్ పెంచితే ప్రజలందరినీ మోసం చేసి ఆయన 2019 నుంచి 2024 వరకు మధ్యలో 2000 నుంచి 3000 చేయడానికి సంవత్సరానికి 250, సంవత్సరానికి 250 పెంచుకుంటూ పోతామని చెప్పేసి మాయ మాటలకి ప్రజలందరికీ మోసం చేసి 5 సంవత్సరాలు 1000 రూపాయలు పెంచిన మహానుభావం. కానీ మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వం, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం, పేదవాడు వృద్ధులు అన్యాయం పడకూడదనే ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వం 3000 నుంచి 4000 రూపాయలు స్పాట్లో చేస్తూ ఏజెంట్స్తో సహా 7,000 రూపాయలు ఇవ్వడం అనేది జరిగింది. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెన్షన్ ఉన్న రాష్ట్రం ఎక్కడా లేదు. అదే కాదు, పంచాయతీ వ్యవస్థ నిర్మూలన చేశాడు. పంచాయతీలో ఉన్న డబ్బులు కూడా వేరే దాని కాంట్రాక్టులకు ట్రాన్స్ఫర్ చేస్తూ, ఆ డబ్బులు లేక, పంచాయతీకి డబ్బులు లేక వీధి దీపాలు వేసుకోక చాలా మంది పంచాయతీ ప్రెసిడెంట్లు ఇబ్బంది పడుతూ, తన సొంత డబ్బులతో కొన్ని వర్కులు చేస్తూ అప్పులు తీర్చలేక చాలా మంది పంచాయతీ ప్రెసిడెంట్లు ఆత్మహత్య చేసుకున్నారు. పోనీ దాన్ని విడిచిపెట్టేద్దాం. రైతుల విషయం తీసుకుందాం. రైతులకి ఎంత అన్యాయం చేశారంటే, వాళ్ళు అమ్మిన ధాన్యం డబ్బులు ఇవ్వకుండా సంవత్సరాల కొద్ది తిప్పేవాడు. తిప్పి మొన్న చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన మొన్నను 1700 పైన కోట్ల డబ్బులు రైతులకు బకాయిలు పెట్టిన ప్రభుత్వం ఎవరిదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, సైకో ప్రభుత్వం. వాళ్ళ బకాయిలు రైతులు ఇబ్బంది పడకూడదు, రైతే ఈ దేశానికి విన్నమ్మకని చెప్పేసి వాయికి డబ్బులు ఇవ్వడం అనేది రైతులందరూ అకౌంట్. కొన్ని దాన్ని బట్టి విడిచిపెట్టేద్దాం. ఏ వ్యవస్థ తీసుకున్నా సరే పంచాయతీ డబ్బులు వేరు, రైతుల డబ్బులు వేరు. ఏం తీసుకున్నా అభివృద్ధి అనేది పూర్తిగా చూడండి. ఏ ఊరు వెళ్ళినా గుంతలు, ఏ రోడ్డు వెళ్ళినా గుంతలు, ఎక్కడికి వెళ్ళినా గుంతలు రోడ్లు కనిపించాయి. ఈ రోజు మీరు చూశారు, ఈ ప్రభుత్వం వచ్చి రోడ్స్ గుంతలు అన్ని కప్పుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సరే ప్రగతి రథ చక్రాలపై అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి. ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. అలాంటి ప్రభుత్వాన్ని పట్టుకొని ఏవేవో మాట్లాడుతున్నారు. అసలు వెన్నుపోటు గొడ్డలోకి అనేది ఆయన్ని ఎవరు ఎన్నుపోటు పొడిచారు? ఎవరో పెట్టిన వైఎస్ఆర్సీపీ పార్టీని పెట్టుకొని ఆయన్ని బయటికి గెట్టేసి ఈయన పార్టీ అని చెప్తున్నాడు.
ఆయన చుట్టమా, ఆయన బంధువా? వైఎస్ఆర్ పార్టీ. వెన్నుపోటు ఎవరు? సొంత అక్క చెల్లెల్ని, తల్లిని కూడా ఆస్తిలో ఓటా ఇవ్వకుండా వాళ్ళని బయటకు పెట్టేసి ఆస్తి కోసం తల్లి హక్కుల్ని బయటకు పంపించింది ఎవరు? ఎవరు చేశారు ఆ పని? అక్క చెల్లెల్ని, అమ్మను కూడా బయటకు పెట్టింది ఎవరు? ఎవరు వెన్నుపోటు? సొంత బాబాయిని గొడ్డలతో నచ్చి చంపింది ఎవరు? అసలు ఎవరు ఎన్నుపోటు అని? అసలు ఎన్నుపోటు రాజకీయం చేసింది ఎవరు? వ్యవస్థని తారుమారు చేస్తూ, గత 5 సంవత్సరాల్లో ప్రజల అభివృద్ధిని శూన్యం చేస్తూ, విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతులు గాలికి విడిచిపెడుతూ, కనీసం ఒక సామాన్యుడు కూడా కలడానికి, సీఎం కలడానికి అవకాశం కలక, ఒక మంత్రి కలడానికి అవకాశం, ఒక ఎమ్మెల్యేని కలడానికి అపాయింట్మెంట్ ఇవ్వక వ్యవస్థను అందరూ నిర్మూలన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అంటండి ఆయన, ప్రతి కార్యకర్తకి నేను అండగా ఉంటాను, ప్రతి ఒక్కరిని అడిగారండి. ఇది కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి, పవన్ కళ్యాణ్ గారిని తీసుకోండి, లోకేష్ గారిని తీసుకోండి. ఎవరికి ఎప్పుడు అపాయింట్మెంట్ కావాలంటే అప్పుడు దొరుకుతుంది. ఎమ్మెల్యే అపాయింట్మెంట్ దొరకడం కష్టమేమో కానీ అక్కడ సీఎం గారి అపాయింట్మెంట్ చాలా ఈజీగా దొరుకుతుంది. ప్రజా దర్బార్ కంటిన్యూ అవుతుంది. ఎవరైనా వెళ్ళొచ్చు అక్కడికి, ఎవరి సమస్యలను చెప్పుకోవచ్చు, ఎవరు ఏ సమస్యలను చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరి సమస్యలు కూడా అవుతున్నాయి. మా నారా లోకేష్ గారు అంటే 365 రోజులు కష్టపడి ప్రజలకి ఏ హామీలు ఇచ్చారో, యువగలం పాదయాత్రలో ఏ హామీలు ఇచ్చారో ప్రతి హామీ కూడా నెరవేరుతూ వస్తుంది. అంటే ఇంత మంచి ప్రభుత్వానికి ఇన్ని మాయ మాటలు చెప్పి మసిపూసి మారడకాయ నేరడకాయ చేద్దామంటే కుదరదు జగన్మోహన్ రెడ్డి. ప్రజలందరూ కూడా చూస్తున్నారు, అభివృద్ధి ఏంటంటే చూస్తున్నారు. చాలామంది కూడా చూశారు. ఈ కాలంలో రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు రోడ్స్ ఎలా ఉన్నాయి. మీరు ఇచ్చిన పెన్షన్ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడున్న పెన్షన్ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి. మీరు ఇచ్చిన పెన్షన్ కార్యక్రమం చూడండి ఒకసారి. ఎప్పుడు ఇచ్చేవారు, ఏ డేట్లు ఇచ్చేవారు కరెక్ట్ మీరేం చెప్పండి. కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఇచ్చేవాళ్ళ టైం ప్రకారం, కొన్ని దాన్ని పక్కన పెట్టండి. వృద్ధులకి పెన్షన్ ఇవ్వడం అనేది ఏ డేటు? 1 ఇచ్చారా, 2 ఇచ్చారా, 3 ఇచ్చారా, 4 ఇచ్చారా, ఏ డేట్ అని మీరు చెప్పండి. డేట్ కరెక్ట్ అని. కానీ మా ప్రభుత్వం వృద్ధులు ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పేసి 1వ తారీఖు ఆదివారం పడితే 31వ తారీఖు